టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. భారత టెస్ట్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే అధిక బరువును తగ్గించుకునే పనిలో పడ్డాడు. కఠినమైన డైట్, వ్యాయామంతో 2 నెలల వ్యవధిలోనే 17 కిలోల బరువు తగ్గాడు. బియ్యం బస్తాలా ఉండే సర్ఫరాజ్ ఖాన్ కరెంటు తీగలా సన్నగా మారాడు. తాజాగా అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాప్రే, 17 కిలోల బరువు తగ్గడమా, అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ ను టీమిండియాలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో సర్ఫరాజ్ ఖాన్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. ఫిట్ గా లేకపోవడంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్ట్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన సర్ఫరాజ్ ఖాన్ ముందుగా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో తొలి టెస్టులో 150 పరుగులు చేసి సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ ఆ తర్వాత 2 టెస్టుల్లో విఫలమయ్యాడు. భారత్ ఏ తరపున ఇంగ్లాండ్ పర్యటనలో సర్ఫరాజ్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేసినా భారత జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన 2 అనధికారిక టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్ 92, 101 పరుగులతో రాణించాడు. అయినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్లో కరుణ్ నాయర్ విఫలం కావడంతో భారత వేదికగా జరిగే టెస్ట్ సిరీస్లో సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కే అవకాశం ఉంది.